ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గతించిన వారమంతా నీ మహాకృపలో కాపాడినారు. మా ప్రభువా, మా దేవ, మరొక నూతన పునరుత్థాన దినమును మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకొనుటకు ఈ విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు. నాయన, వచ్చిన బిడ్డలను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రావలసిన వారిని అందరినీ త్వరితముగా నడిపించండి. ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించండి. నాయన మా ప్రభువా, నీ పరలోక సన్నిధి మాతో ఉంచండి. అంధకార శక్తులను బంధించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ వాతావరణమును మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లను మీరు తీర్చమని ఆరాధనలో ప్రారంభించమనుకుండగా పాటల ద్వారా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమే కలిగినా, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమే కలిగినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు వేసిన ఆశలు అనుగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు వేసిన ఆశలు అనుగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ వీర చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నామం బట్టి అది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ చెప్పబడిన ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును. చూసారా, ఇక్కడ ఈ దావీదు దీవిస్తున్నాడు. ఏమనంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. లోకంలో ఎవరు కూడా ఆపదొస్తే దూరంగా ఉంటారు. ఇది ఎవరికైనా ఆపదొస్తే దూరంగా, బంధువులే కానివ్వండి, రక్త సంబంధులే కానివ్వండి, దూరంగా ఉంటారు.
ఒక పెద్ద ఆయన, నాలాంటి ఒక పెద్ద ఆయన ఒక పాత సంచి తీసుకుని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడంట. వణుకుతూ మరి కొంచెం బలహీనంగా ఉండి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడంట. గేటు దగ్గరకు గేటు తీస్తా ఉంటే పెద్ద కొడుకే గేటు దగ్గరకు వచ్చి, కొడుకు కోడలు ఇద్దరు వచ్చేసి, ఎందుకు వచ్చావు నువ్వు, నిన్నెవరు రమ్మన్నారు అని చెప్పి కోడలు వెళ్ళిపోయిందంట కోపంగా, సీరియస్గా. ఇష్టం లేక, తండ్రి లోపలికి రావటం ఇష్టం లేక లోనికి వెళ్ళిపోయింది. కొడుకు, పెద్ద కొడుకు చూసావా, నా భార్య కూడా నిన్ను అసహించుకుంటుంది అని చెప్పి మళ్ళా రావద్దు ఎప్పుడు. ఎక్కడ పోతాడండి తండ్రి? తండ్రి ఎక్కడ పోతాడు? అంత చేసి చక్కగా చదివించి ఉద్యోగం చూసి మంచిగా వారి పెళ్లి చేసి ఎంతో ప్రయాసపడిన తండ్రి భార్య రాగానే బయటికి గెంటేశాడు. సరే, చిన్న కొడుకన్నా చేరదీస్తాడేమో అని చెప్పి చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే, చిన్న కొడుకు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని గేట్లోకి రాకుండానే వెళ్ళిపోమని చెప్పి గసిరేశాడు. కళ్ళంటా నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళంటా నీళ్లు పెట్టుకుని, సరే ఒక్క కూతురు ఉంది, కూతురన్నా చేరదీస్తుందేమో అని చెప్పి కూతురు దగ్గరికి వెళ్ళాడట. అమ్మా, ఆరోగ్యం సరిలేదు, నేను వండుకోలేకపోతున్నాను, చాలా నీరసంగా ఉంది అని కుమార్తె దగ్గరికి వెళ్ళేసరికి కుమార్తె మనసు కరిగిపోయింది. తండ్రిని చూడగానే మనసు కరిగిపోయి, నాయనా రా, లోనికి రా అని చెప్పి, నీకెంత కావాలి చెప్పు, నీకెంత కావాలని చెప్పి బీరువాలోంచి అంత డబ్బులు కట్ట పట్టుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి, నువ్వు హాస్పిటల్లో చూపించుకో, మంచి మందులు వాడు, మంచి భోజనం చేయి అని చెప్పి ఇచ్చిందంట. భోజనం చేస్తావా, భోజనం చేస్తే భోజనం తిని హెల్దీ కానీ భోజనం చేయి అని చెప్పి అట్లా భోజనం పెట్టి ముందు పెట్టిందంట. ఆ సంచి, పాత గిల్లిపోయిన సంచిలోంచి అన్ని డబ్బులు, అంత డబ్బులు తీశాడట. తీసి, అమ్మా ఇదిగో, ఇది నీకే, బుద్ధి తెలుసుకుందామని పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాను. వాడు గేట్లో నుంచే బయటికి తరివేశాడు. చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే గేట్లో కూడా రాకుండా వాడు గెంటేశాడు. నువ్వైతే నన్ను ఆప్యాయంగా పిలిచి బోగు పెట్టి డబ్బులు ఇస్తున్నావు. అమ్మా, నాకు డబ్బులు లేక కాదు, ఇదిగో డబ్బులు, ఇదిగో ఇంత కట్టలు తెచ్చి ఆ ముందు పెట్టి, ఇవన్నీ తీసుకో, ఇంకా బ్యాంకులో కూడా బ్యాలెన్స్ ఉంది, ఇదిగో క్రెడిట్ కార్డు ఉంది, ఈ క్రెడిట్ కార్డు తీసుకో, నీకెంత డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు డ్రా చేసుకో, నీవు చూపిన ప్రేమ నా కడుపు నిండిపోయిందమ్మా అని చెప్పి ఆ కుమార్తెకు, ఈ డబ్బులన్నీ నీయేనమ్మా అని చెప్పి డబ్బులు వాళ్ళ మీద వేశాడంట. అన్ని డబ్బులు కట్టలే. అయితే ప్రియమైన వాళ్ళారా, లోకం చూడండి, కష్టం వచ్చిందని అంటే మరి కొడుకులే, కన్న కొడుకులే, పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు దూరం పెడతారు. కానీ నీవు నమ్మిన నీ దేవుడు ఎంత మాత్రం దూరం పెట్టడు. గసురుకోడు, మరి తిట్టుకోడు. నీకు ఆపద వచ్చిందో
ఆపద వచ్చినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ఎవరు ఉద్ధరిస్తారండి? నీవు నమ్మిన నీ దేవుడే. ఆయన మీద నీ నమ్మకం పెట్టుకో. బంధువుల మీద పెట్టుకున్న నమ్మకము, స్నేహితుల మీద పెట్టుకున్న నమ్మకము. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడంట ఒక ఆయన. అదే నాకు కొంత డబ్బు అవసరం వచ్చిందిరా, నాకేమన్నా సాయం చేయరా అంటే, ఒకప్పుడు ఎంతో సాయం చేశాడు ఆ స్నేహితునికి. ఇప్పుడు కొంత పరిస్థితి బాగోలేనందువలన కొంచెం సాయం చేయరా అని నేను వెళితే, అరే మొన్నేరా నేను డబ్బులు కట్టవలసింది బ్యాంక్ కట్టేశాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు అని చెప్పేసి మొహం చాటు చేసుకున్నాడు అతను. తిన్నవాడే, చాలా తిన్నవాడే కష్టం వచ్చిందని చెప్పి వెళ్తే ముఖం చాటు చేసుకుంటా ఉన్నాడు. స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే మరి ఆపద వచ్చినప్పుడు ఆదుకోలేరండి. నీ దేవుడు నిన్ను ఆదుకునేవాడై ఉన్నాడు. కష్టకాలంలో నీవు ఆయనపై ఆధారపడు. ఆయనపై నువ్వు ఆధారపడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ కీర్తన అంతా మనం చదవక్కర్లేదు. ఏమండి, ఇందులో 9 వచనాలు ఉన్నాయి. అందులో అక్కడక్కడ మనం చదివితే 5వ వచనములో ఏమన్నాడంటే, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును కాక. నీ ప్రార్థనలన్నీ నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు దేవునికి వేడుకుంటున్నావో ఆ ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. ఎప్పుడు? పెదాలతో అడగకూడదు. హృదయంలో వచ్చే బాధ, కష్టము దేవునికి తెలుసు. పెదవులతో మాట్లాడేవి అవి పై మాటలే. హృదయంలో నుండి వేదన రావాలి. హృదయంలో నుండి వేదన. ఒక మాట అది అలాగే ఉంచి విలాప వాక్యములో ఒక మాట, విలాప వాక్యములు ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయము, విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. చూసారా, చక్కని అమూల్యమైన మాటలు ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇర్మియా ద్వారా. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. దేనికంటే ఆ క్రింద నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి ఆయన తట్టు ఎత్తు. నీ పసిపిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబ అవసరతలకు నీవు ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే చేతులెత్తి మొరపెట్టు. ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో చెరకొనిపోబడ్డారు. వారు అక్కడ నలగొట్టబడుతూ ఉన్నారు బానిసలుగా. ఎంతో స్వేచ్ఛగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, దేవుణ్ణి ఆశ్రయించగా దేవుని వారి విడిచిపెట్టేశారు. దేవుడు ఏం చేశాడంటే దేవుడు కూడా విడిచిపెట్టేశాడు. నీవు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు. మనము దేవునికి దగ్గరగా రావటానికే కొన్ని శోధనలు పంపుతాడు,
కొన్ని కష్టాలు మనకి పంపుతాడు. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని తట్టు తిరగాల, దేవునికి మొరపెట్టుకోవాలి. ఎలాగూ రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు, ఏమండి, నీళ్లు దిమ్మరించి బిందుతో నీళ్లు వంపినట్లుగా మనము ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు బాధపడతావు కష్టాల్లో? ఎందుకు? నీకు నీ దేవుడున్నాడు, నిన్ను ఆదుకునే దేవుడున్నాడు, ఆపత్కాలంలో నీకు సహాయం చేసేవాడు ఉన్నాడు, నీ ప్రార్థన వినేవాడు ఉన్నాడు. గతంలో మనం అనేక దేవుళ్ళను పూజించాం, వాటి వలన మనకే సహాయము లేదు. జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చావు, ఆయన నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అయితే నీ చేతుల్లోనే ఉంది. నేనేదో మొరపెట్టమన్నానని మాట కొరకు నువ్వు మొరపెట్టడం కాదు, నీ హృదయంలో నుండి రావాలి. ఇర్మియా అంటాడు, యవన కాలమున పోగొట్టుకున్న భర్తను పోగొట్టుకున్న విధవరాలు, యవనురాలు, భర్తను పోగొట్టుకున్న విధవరాలు అంటారు, విధవరాలే, యవనురాలు. అక్కడ ఆ వాడిన పదం ఏంటంటే యవనురాలని వాడాడు. ఎలాగేడుస్తుందంట? కుమిలి కుమిలి భర్తను ఎంతో బాగా ప్రేమించిన భర్తను పోగొట్టుకుంది. ఆ భర్తను పోగొట్టుకున్న ఆ యొక్క యవనురాలు. చూడండి, ఆ మాట నోటితో చెప్తే కాదు కానీ ఇర్మియా 9వ అధ్యాయము 9వ వచనం మొదటి వచనంలో చూస్తే, నా జనులలో హతులైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు నీ ఊటగాను ఉండునుగాక. చాలండి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ప్రార్థన చేసి, పురుషులంటే వారు ఎక్కువ, వారికి భారం ఉండదు. ఇంటి విషయంలో కానివ్వండి, కుటుంబ విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళకి కొద్ది మనసులో ఉంటుంది కానీ పైకి తేలరు. కానీ ఒక స్త్రీ అంగలార్చినట్లు పురుషుడు అంగలార్చలేడు. అందుకనే రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. రోదన అంటే దేవుని సన్నిధిలో అంగలార్చేవాళ్ళు, దేవుని సన్నిధిలో రోదన చేయాలి. వస్తాయి కష్టాలు. ఆ కష్టాలు వచ్చినాయి అంటే దేవునికి దగ్గరగా రావటానికి, దేవునికి సమీపస్తులుగా ఉండటానికి. ఆ బబులోను దేశంలో వారు 70 ఏండ్లు చెరగొనిపోబడి అక్కడ వాళ్ళ పని ఏమిటంటే వాళ్ళకు అప్పగించిన పని చేసి ఇంకా రాత్రి అంతా ఉదయం అంతా వారు దేవుని సన్నిధిలో అంగలార్చేవాళ్ళు. ప్రభువా, మాకు విడుదల కలగచేయి నాయనా, మాకు విడుదల దయచేయి నాయనా. మా దేశంలో మేము ఎంతో స్వేచ్ఛగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మేము ఇక్కడ బానిసలుగా పరాయి దేశంలో, అన్యుల దేశంలో మేము నివసించవలసి వచ్చింది అని చెప్పి, అన్యులకు మేము బానిసలుగా ఉండవలసిన వచ్చింది అని చెప్పి వాళ్ళు అంగలార్చి దేవునికి మొరపెడితే దేవుని కనికరం ఎప్పుడు వచ్చింది తెలుసా అండి? ఎప్పుడు వచ్చింది తెలుసా? 70 ఏండ్లకి వాళ్ళకి విడుదల కలిగింది. అప్పటి వరకు ఏడవలసిందే, దేవుడు కరుణించే వరకు. మరొక చోట కీర్తనకారుడు అంటాడు, కాపలా కాసేవాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లు. కాపలా కాసే వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ, నైట్ సెక్యూరిటీ గార్డులు ఉంటారు.
వాళ్ళు ఫ్యాక్టరీలో కాసుకుంటూ విజులు ఊదుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు చుట్టూ. ఎప్పుడు తెల్లారుతుందా ఇంటికి పోదామని. ఏమంటే ఎప్పుడు తెల్లారుతుంది, తెల్లారే దాని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే కనిపెడతారట. ఎప్పుడు తెల్లారుతుంది. మరొక చాట అన్నాడు, తన యజమానురాలు కరుణించే వరకు దాసి యజమానురాలి చేతి వైపు చూస్తుందట. ఏమన్నా పెడతాదేమో. పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, యజమానురాలు ఆ పని ఈ పని చేయమని చెప్తుంది కదా. వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో ఈ పట్టుకెళ్ళు, లేకుంటే ఈ కాయ పట్టుకెళ్ళు, ఇదిగో లేకపోతే ఇదిగో ఈ భోజనం పట్టుకెళ్ళు అని చెప్పి ఏదో ఒకటి ఇస్తుంది కదా అని చెప్పి యజమానురాలు చేతి వైపు చూస్తుందంట. ఎవరండి చెప్పండి, ఎవరు? ఇప్పుడు చెప్పాను కదా, యజమానురాలంటే యజమానురాలుగా ఆపోజిట్ పనిచేసే దాసి. యజమానుడు కరుణించినట్లు కరుణించే వరకు దాసుడు యజమానుని చేతులు తట్టు చూస్తాడట. అలాగే ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని కరుణించే వరకు మనము దేవుని తట్టు చూడాలి. అర్థమైందా? నేను చెప్తున్న మాటలు అర్థమైనయా? మరి ఎంతవరకు మీరు దేవునికి మొరపెడతారు? బాధలు అలాగే భరిస్తారు, కష్టాలు అలాగే భరిస్తారు, వ్యాధులు అలాగే భరిస్తారు, ఎంత డబ్బులైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్చేస్తూ ఉంటారు. కరుణించే దేవుడు మనకున్నాడని దేవుని వైపు తిరగకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడండి? చెయ్యి, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, నీ బాధలు నువ్వు పడు అని ఆయన నువ్వు మొరపెట్టే వరకు కూడా ఆయన ఊరికే ఉంటాడనమాట. నీవంటే ఆయనకి ఇష్టమే, నీవంటే ఆయనకి ఇష్టమే. కానీ అమ్మ అడగందే భూమి పెట్టదు. అమ్మ ఇంకా వాడికి కడుపు కాలనీలే, వాడికి ఇంకా ఆకలి లేదేమోలే అని చెప్పి అలాగ తన పనులు చేసుకుంటుంది. కానీ అయ్యో పిల్లోడు స్కూల్ నుండి వచ్చాడు, వాడికి భూమి పెడదాము, పనిలో నుండి వచ్చాడు, వాడికి భూమి పెడదామని అనుకోదు. అడిగితేనే అమ్మ ఆకలి వేస్తుంది భూమి పెట్టంటే అప్పుడు వెంటనే తట్లో భూమి పెడుతుంది. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి మన పరమ తండ్రి అయినా మనమంటే ఎంత వాత్సల్యత అంటే అనుదినము విలాప వాక్యాల్లో చెప్తాడు, అనుదినము ఆయన మన ఎడల నూతనముగా వాత్సల్యత పుడుతుందట. కనుక ఆయన వాత్సల్యత మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆదాయపడాలి, అడగాలి. ఇక్కడ 4వ వచనంలో ఉంది. 3వ వచనం చదివితే, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నైవేద్యములంటే అమ్మా కుంభాలు వండేసి పెట్టేసేదా? గతంలో చేసాం అవన్నీ. ఆ విగ్రహాలకు వండిపోసేవాళ్ళం, మడిగట్టుకుని అలాగే ఉపవాసం ఉండి అక్కడ ఇంత పాలన్నము ఏమండి ఏవో ఒకటి చేసి అక్కడ పెట్టి అవి తినవు, అవి ముట్టుకోవు. కానీ ఇక్కడ నీ నైవేద్యములన్నిటినీ, అంటే నైవేద్యములు అంటే ఏమనుకున్నారు? మన ప్రార్థనలే ఆయనకు నైవేద్యములు. మన ప్రార్థనలు మనం ఎంత ప్రార్థన చేస్తే అంత నైవేద్యం పెట్టినట్టు అనమాట. అర్థమైందా? నా బిడ్డలు నాకు వండి పెట్టమని ఆయన ఎప్పుడు కోరడం. నీవు ఆయనకు నైవేద్యముగా నీ ప్రార్థనలు. ఇంకా ఏమంటున్నాడు? ప్రార్థన ధూపం వేయాలట. ధూపం అంటే సాంబ్రాణి ధూపం వేస్తాము.
సాంబ్రాణి ధూపము వేస్తాం కదా, సాంబ్రాణి కట్టెలు వెలిగిస్తాం. అయితే అవి కాదు, ప్రార్థనా ధూపం. ప్రార్థన చేయండి. ఎంత కన్నీరు కారిస్తే అంత నీ ఆత్మ తేలికైపోతుంది అనమాట. ఈ గుండెల్లో ఫుల్గా నిండిపోయి ఉంది భారం. ఎంతో భారంతో నీ గుండె బరువెక్కిపోయింది. అయితే అది కొంతమంది ఏం చేస్తారంటే ఆ పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళకి చెప్పుకొని బరువు దించుకోవాలనుకుంటారు. అది ఎప్పుడు కూడా జరిగేది కాదు. మన గుట్టు వాళ్ళకి రేపొద్దున్న ఏదైనా మాట వచ్చిందంటే వాళ్ళు బయట పెట్టేస్తారు. కానీ నీ దేవుడు ఉన్నాడే, నిన్ను రక్షించేవాడు, ఆ ఊగిలో నుండి పైకి తీసేవాడు. ఆయనకు మొరపెట్టుకోండి, ఆయనకు మొరపెట్టుకోండి. అప్పుడు అంటాడు 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాడట. నీ కోరిక నీవి ఏం కోరుతున్నావు? అలాగని చెప్పి దేవుడు కోరమన్నాడని చెప్పి మాకు ఏరోప్లేన్ కావాలి ఏమండి, నీకు అవసరమా? నాకు కారు కావాలి, మంచి ఖరీదైన కారు కావాలి, అవసరమా? ఏమండి, మనకు అవసరమైతే ఇస్తాడు. నేనే అడగను దేవా నాకు కారు ఉంటే బాగున్నాను. ఏదో పాత బండి ఉంటుంది, అందరూ చూసి నవ్వుతారు నా బండిని చూసి. పాస్టర్లు అందరూ కూడా, ఏం అయ్యగారు మీరు ఇంకా ఆ బండి, మీరు ఓల్డే, మీ బండి ఓల్డే అని. అయ్యా, ఇది నన్ను ఎంతో ప్రేమగా మోస్తుంది, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని నేను వదిలిపెట్టడానికి నా చేతులు రావట్లేదు. కొనాలంటే కొత్త బండే కొనుక్కోగలను. దేవుడు నాకు ఆ స్తోమత ఇచ్చాడు, కానీ నాకు వద్దు, ఈ బండే చాలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పినప్పుడు, ఎంతైనా మీరు చాలా మంచివాళ్ళండి మీరు అని చెప్పి అంటారు. ఆ బండినే వదలలేకపోతున్నారంటే మీరు ఇంకా ఎవరిని వదిలిపెట్టలేదు. అవును, నాకే ఆ ఉద్దేశం ఉంటే నా తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుందో మన ఎడల. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకు సఫలత, మన హృదయం, మన యొక్క కోరికను సిద్ధింపచేసి ఏమండి, మన ఆలోచన, మన తలంపులు ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆ తలంపులు మన ఆలోచనలు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అటువంటి దేవునికి మనము ఈ రోజు నుండి, ఒకవేళ ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో, ఏదో ఒక అర్ధగంట చేసి బోళ్ళంత చేసేసానని మురిసిపోవద్దు. గంటలు 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 పని తక్కువ చేయి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపు. కొంతమంది ఏం చేస్తారంటే పని చేయబడుతుందని చెప్పి ఊరికే మోకరిస్తారు. ప్రార్థన ఉండదు, వాళ్ళ కాడు ఉండదు. ఊరికే ఆయమ్మ ప్రార్థన చేసుకుంటుందని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకోవాలన్నమాట. అలా కాదు. నటనొద్దు. మనము నటన చేయకుండా మన హృదయం కుమ్మరించుకుని దేవుని సన్నిధిలో మన అవసరతల కొరకు వేడుకుందాము. దేవుడి హెచ్చరికలు దీవించుగాక. ఆమేన్. మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ఆరాధన నీ మహిమార్థమై చక్కగా జరిగించినారయ్యా. వాక్యం అందరికీ అర్థమైందని నమ్ముతున్నాను నాయన. అర్థం చేసుకుని మా ప్రభువా, నీ వేసే ముద్ర కొరకు బిడ్డలు ప్రయాసపడాలి నాయన. అంగలార్పు విద్య నేర్చుకోవాలి నాయన. ఎవరైతే నాయన నశించిపోతున్న జనాంగము నిమిత్తమై నాయన, కుటుంబం నిమిత్తమై, వారి యొక్క జనాంగము నిమిత్తమై అంగలార్చే వారిని నీవు చూస్తూ ఉన్నావు, నీవు గుర్తిస్తున్నావు. నీ గుర్తు నాయన వారి నొసట్ల మీద వేస్తూ ఉన్నావు. అటువంటి ధన్యత పొందుకునే కృప అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వారమంతా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, కృతజ్ఞత కానుకలను
నీ సన్నిధికి ఏం తీసుకుని వచ్చి సమర్పించినారో వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వర్షింపచేయుమి ఆశతో వేచి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము నీ మహిమీద కృమ్మారించుము దేవా క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సమాధానం కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.